హాయ్ అందరికి. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ రెసిపీ అయితే చూయించబోతున్నాను. పూరీలు నూనేమి పీల్చకుండా అన్ని పూరీలు కూడా చాలా పర్ఫెక్ట్‌గా పొంగే విధంగా చేసి చూయిస్తాను. అదే విధంగా దాని కాంబినేషన్‌లోకి పర్ఫెక్ట్ పూరీ కూర కూడా హోటల్ స్టైల్‌లో అయితే చేసి చూయించబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా మీ ఇంట్లో పూరీలు ఈ విధంగా చేసి పెట్టారు అంటే ప్రతి ఒక్కరు కూడా 4 తినాల్సిన వాళ్ళు కూడా 10, 12 తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా పొంగుతూ పూరీలు ఎలా చేసుకోవాలో, అలాగే దాని కాంబినేషన్‌లోకి మంచి హోటల్ స్టైల్ పూరీ కూర ఎలా చేయాలో కూడా చూయిస్తా రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి మీకు ఎంత క్వాంటిటీ చపాతీ పిండి కావాలో అంత తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు పిండినైతే తీసుకుంటున్నాను. దానిలోకి 1 స్పూన్ పంచదార, మీ రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నెయ్యిని లేదంటే ఆయిల్‌ని వేసుకొని ఇలాగా వీడియోలో చూయించినట్లుగా అయితే ముందుగా చేతితో పిండిని చక్కగా కలుపుకోండి. అప్పుడు ఉప్పు, పంచదార అంతా పిండికి పడుతుంది. తరువాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినైతే చక్కగా చేతితోనే కలుపుకోండి. చపాతీ పిండికి ముందుగా ఎక్కువ ఎక్కువ నీళ్లు పోసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి చపాతీ ముద్ద కన్సిస్టెన్సీకి వచ్చే విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఈలోగా మీ అందరికీ నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అదే విధంగా నా వీడియోస్ గనుక మీకు కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకొని, మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. పూరీ పిండి కల్లా బాగా పొంగాలి అంటే మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది. అప్పుడే పూరి పొంగాలా? లేదంటే పుసుమనాలా? అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. పూరీ పిండిని మరీ బలం మొత్తం ఉపయోగించి కలిపేసుకోకుండా పైపైన అరచేతితో ప్రెస్ చేస్తూ మాత్రమే కలుపుకోండి. అప్పుడైతే పూరీలు చక్కగా వస్తాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత దాన్ని 2 ఆర్ 1 అవర్ పాటు పక్కన పెట్టేయండి. ఈలోగా మనం పూరీలోకి బెస్ట్ కాంబినేషన్ కర్రీ అయితే చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ యాడ్ చేసి దానిలోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను పచ్చెనపప్పు, 1 స్పూను ఆవాలు, 2, 3 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, ఈ పోపంతా కూడా దోరగా వేగిన తరువాత మీ కర్రీ క్వాంటిటీకి తగ్గట్లుగా ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేయండి. ఉల్లిపాయల్ని బాగా దోరగా మగ్గాల్సిన అవసరం లేదు. కొంచెం లేతగా మగ్గితే సరిపోతుంది. అప్పుడే ఈ పూరీ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. తరువాత ఈ స్పైస్‌కి తగ్గట్లుగా పచ్చిమిర్చి, ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని తీసుకొని ఇవి దోరగా మగ్గడం కోసమని కొంచెం ఉప్పు, మంచి కలర్ కోసమైతే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీదే దోరగా అయితే మనం మగ్గించుకోవాలి. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటైతే మగ్గించుకుందాం. ఈలోగా మరొక బౌల్ తీసుకొని దానిలోకి 3 లేదా 4 స్పూన్ల శనగపిండిని తీసుకోండి. దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి లమ్స్ ఏమీ లేకుండా స్పూన్‌తో కానీ, విస్కర్‌తో కానీ చక్కగా మిక్స్ చేయండి. తరువాత మూత తీసుకొని చూస్తే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్స్ అనేవి దోరగా వేగిపోయాయి. దీనిలో ఇప్పుడు ఎసరు కోసం అని జెప్పేసి 3 స్పూన్ల శనగపిండికి 1:30 గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ మెజర్‌మెంట్స్‌లో అయితే కరెక్ట్‌గా కర్రీ అయితే వస్తుంది. దానిలోకి ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. తరువాత ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాతే మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి వాటర్‌నైతే యాడ్ చేయండి. శనగపిండి వాటర్ యాడ్ చేసిన 2 మినిట్స్‌కి స్టవ్ ఆఫ్ చేయండి. మీకు ఇష్టముంటే ఆ స్టేజిలోనే బాయిల్ చేసుకున్న 1 లేదా 2 బంగాళదుంపల్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది. ఈ విధంగా హోటల్ స్టైల్ పూరీ కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని కాసేపు పక్కన పెట్టేసి చపాతీ పిండిని తీసుకుందాం. ఇలా పిండికి 2, 3 అవర్స్ పాటు రెస్ట్ ఇవ్వడం వల్ల పూరీలైతే చాలా బాగా వస్తాయి. అదే విధంగా చపాతీకి కూడా ఇలానే పక్కన పెట్టుకుంటే బాగా టేస్టీగా అయితే చపాతీలు రెడీ అవుతాయి. ఇప్పుడు పూరీ పిండిని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోండి. పెద్ద పెద్ద పూరీలు కావాలంటే పెద్ద ఉండలు, చిన్న పూరీలు కావాలి అనుకుంటే చిన్న చిన్న ఉండలు చేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న పిండికైతే 6, 7 పూరీల వరకైతే వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చక్కగా మంచి రౌండ్ షేప్‌లోకైతే రుద్దుకుందాం. మీలో చాలామంది పూరీలను పిండితో కాకుండా ఆయిల్‌తో కూడా రుద్దుకుంటూ ఉంటారు. ఏ విధంగా రుద్దుకున్నా సరే పూరీలైతే మనకి చక్కగా వస్తాయి. ఇప్పుడు మన దగ్గరున్నటువంటి అన్ని పూరీలను కూడా రుద్దుకుందాం.
ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం పూరీలు వేసుకోవాలి. అప్పుడే చాలా చక్కగా పొంగుతాయి. ఇక్కడ చిన్న టిప్స్ ఏంటంటే, పూరీని మనం ఆయిల్‌లో వేసిన వెంటనే గంటెతో అయితే పూరి మీద లోపలికి ప్రెస్ చేసినప్పుడు పూరి అయితే బాగా పొంగుతుంది. అదే విధంగా ఎక్కువ సేపు ఉంచుకోకుండా ఆయిల్‌లో వెంటనే తిప్పుకుంటూ తీసేయటమే. అప్పుడైతే నేను చాలా పర్ఫెక్ట్‌గా, చాలా సింపుల్‌గా ఆయిల్ ఏమి పీల్చకుండా హోటల్ స్టైల్‌లో పూరి అయితే రెడీ అయిపోతుంది. చాలా మందికి పూరీలు పొంగట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా చేశారంటే టిఫిన్ హోటల్స్‌లో వచ్చినట్టే ఇంట్లో కూడా పూరీలు చాలా ఈజీగా, టేస్టీగా అయితే వస్తాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం మా ఛానెల్ అయితే తప్పక ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.